హాయ్ హలో అండి, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ. ఈ మధ్య కాలం మనకు వినిపిస్తున్న సమస్యలు ఏంటి అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల పైన కోర్టులో కేసులు వేయడం కానీ, పంచాయతీలు పెట్టియడం కానీ, ఇలా చేసి రోడ్డు పాలు చేయడం అండి కుటుంబాన్ని మొత్తం. ఇలా చేస్తే కనీసం ఆస్తుల విషయానికి వస్తే మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ కట్న కానుకలు ఇచ్చి మంచిగా రంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తారండి ఆడపిల్లలను. కనీసం కూడా అది కూడా మర్చిపోయి మాకు ఆస్తిలో వాటా ఉంది అని కోర్టు కేసులు పెడుతున్నారండి ఈ మధ్య కాలంలో. మీకు ఆస్తిలో ఎంత డబ్బు వస్తారో కానీ మీ మంచి ప్రేమానురాగాలు, మీ అన్నదమ్ముల బలం, మీ అమ్మా నాన్న బలం మొత్తం పోతుందండి. నువ్వు కోల్పోయే లైఫ్ ఎంత ఘోరం ఉంటుందంటే కనీసం ఏదన్నా ఆపటి సంపద అయినా కానీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా ఎలాంటి అర్హత కోల్పోతారండి ఆడపిల్లలు. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అలాంటి తప్పులు చేయకండి. కనీసం అమ్ముతే ఆ పొలాలు మీకు ఇస్తే మా అంటే ఏదో బతకడానికి వస్తాయి కావచ్చు, కానీ మీ రక్త సంబంధాలు అన్నీ దిగుతాయండి. కనీసం రాఖీ పౌర్ణమి రోజు ఒక్కసారి ఆలోచించండి. మీ రాఖీ పౌర్ణమి రాఖీ కడదామన్నా కానీ వేరే అన్నదమ్ములు ఏదో పక్క పంటి పెద్ద చిన్న కడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్ వేరే ఉంటుంది, మీకు ఫీలింగ్ వేరే ఉంటుంది. అదే మీ సొంత అన్నదమ్ములకు కడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. అది జన్మ బంధనం, రక్త సంబంధం కాబట్టి ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అన్న తమ్ములు అంటే అది ఎంత పెద్ద రక్ష అంటే కొండంత రక్ష అండి. మీకు గాని, మీ పిల్లలకు గాని, మీ భర్తకు గాని జన్మాంతరం ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో అన్ని సంవత్సరాలు సేవ చేస్తారండి మీ పిల్లలకు గాని, మీ భర్తకు గాని. అలాంటి గుణం అట్లా ఎందుకు చేస్తారు? మా చెల్లి, మా బావ, మా అల్లుళ్ళు, మా కోడన్లని వాళ్ళకు ధీమా. అదే వేరే వాళ్ళకి ఎవరు చేయరు కదా. రక్త సంబంధం అంటే అదే అండి, అట్లుంటది లైఫ్. అదే వాళ్లకు మనము ఇలాంటి కేసులు, అడ్డగోలు కేసులు, కోర్టు కేసులని, పంచాయతీ కేసులని ఇట్లా పెట్టి వాళ్ళ మనసు ఇరగగొట్టి వాళ్ళ నానా తంటాలు పెట్టి కోర్టులలో దింపి తీర టైంకి వస్తే అది ఎటు దిగక కోర్టు కేసులు అందరితో డిస్టర్బెన్స్ అయ్యి కనీసం నీకు రేపు ఏదన్నా ఆపద సంపద వచ్చినా కానీ ఎవరు రాని టైంకి వస్తుందండి. కనీసం ఇంటికి ఏదన్నా పండుగ రోజు వచ్చినా కానీ, పండుగ రోజు ఏదన్నా అత్తగారింటి కాడ ఏదన్నా చిన్న గొడవ అయినా కానీ ఎన్ని సంవత్సరాలకు గొడవలు అంటూ కామన్ అండి. కనీసం గొడవ అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అత్తగారింట్లో అవ్వగారింటికి పోయి ఒక 4 రోజులు ఉండి వద్దామన్నా ఆ భరోసా కూడా మొత్తం పోతుందండి. ఎందుకంటే మనకు ఆ హక్కు లేదు కదా రావడానికి, అంత ముఖం ఉండదు, ఫస్ట్ ఉన్నట్టు ఉండదు కదా. మనం ఒక తప్పు చేసినాం కాబట్టి మనం రాలేకపోతాం. అదే అలా తప్పు చేయకుండా ఎట్లుంటది? ధైర్యంగా ఇంటికి వచ్చి అవ్వగారిని, అమ్మా నాన్నను కానీ అన్నదమ్ములను కానీ ధైర్యంగా అడగచ్చు. బావి ఇట్లా చేస్తాండు, మా అత్త ఇట్లా చేస్తాంది, మా మామ ఇట్లా చేస్తాండు, నన్ను టార్చర్ పెడతాండు, నా పరిస్థితి ఇట్లున్నదన్నా, నా పరిస్థితి ఇట్లున్నది తమ్మ, అమ్మ అని ఇట్లా చెప్పుకునే అంత మీకు హక్కు ఉంటుంది. అదే మీరు ఈ పనులు చేస్తే ఏం హక్కు ఉంటుంది? ఏ హక్కు కూడా ఉండదు. గలమ కూడా ఒక్కనియరండి. ఎంత మంచి రక్త సంబంధాలను విడగొట్టుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. నేను ఆడపిల్లల గురించి అనట్లేను, మగవాళ్ళు కూడా అట్నే ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా ఆడపిల్లలు మంచి వాళ్ళు అయి ఉండి మగపిల్లలు అన్నలు తమ్ముళ్ళు కూడా చెడ్డవాళ్ళు ఉండి ఆ ఆడపిల్లలను కూడా అట్లా ఇచ్చేస్తున్నారు. అది నేను అగ్రి, 2 రకాల మాట్లాడుతున్నా. కానీ నేను మాత్రం ఎవరిని ఉద్దేశించి కాదు మాట్లాడేది. ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏంటంటే కనీసం ఇప్పటికైనా కానీ ఆలోచించి మంచిగా చేసినా కానీ, అలాంటి పనులు చేసినా కానీ పోయి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ముచ్చట పెట్టి
అవ్వగారింటికి పోయి అన్నదమ్ములతో కూసుండి మాట్లాడి నాది తప్పైందన్నా, నాది తప్పైందమ్మా, నేను వేసినందుకు తప్పైంది, నన్ను క్షమించుండ్రి, నాకు బుద్ధి వచ్చింది, లేదు అంటే నాకు ఎంతో కొంత కొంచెం వాటర్ నేను నాకు ఆపద బాగున్నది, సంపద బాగున్నది, నాకు అప్పుడు ఎవరో ఏదో చెప్తే నేను విన్నా, చుట్టుపక్కల అట్లా ఇట్లా అదోటి ఇదోటి అంటే నా బుద్ధి గడ్డి తిని నేను ఆ పని చేసిన, నేను ఎప్పుడు మీరు లేకుంటే నేను ఉంటానా, నా బతికెట్లా అని మీరు చెప్పుకోండి, మీ బాధ చెప్పుకోండి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వింటారు. వినరని అసలు ఎవడు వినకుండా ఉండడు, అంత బుద్ధి లేనివాడు ఎవరు లేడు. వింటారు, వింటారు, ఎంతో కొంత మీకు ఇస్తారు, మిమ్మల్ని సంతోష పెడతారు. సంతోషంగా మీ కుటుంబంతో ఆరామ ఎంజాయ్గా ఉండొచ్చు అన్నట్టు. మీ పిల్లలతోని కానీ మీ అమ్మ నాన్నతోని మీ అత్తమాల అందరితో కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కోర్టులో కేసులు వేసుకొని పంచాయతీలు పెట్టించుకుంటే మీరు అది ఎన్నటికీ మీ జీవిత కాలం జీవితం ఉన్నన్ని రోజులు తెగినా మీకు అందులో వాటా వచ్చినా మీరు అమ్ముకొని తిన్నా మా అంటూ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమ్ముకొని తింటారు. ఆ డబ్బులు కూడా ఓడుస్తాయి, ఉండయి కదా, గుట్టలైనా తరుగుతాయి అన్నట్టు శాస్త్రం. ఆ డబ్బులు కూడా మనకు ఉండయి. కష్టపడ్డ సొమ్ము ఎన్నటికైనా మనదైతుంది అని తీరగా వచ్చిన సొమ్ము అది ఎన్నటికైనా వృధానే పోతుంది. ఆ తర్వాత పరిస్థితి చూడు ఎట్లుంటుందో. మీకు ఎలాంటి ధీమా అనేది ఉండదండి. మొత్తానికి మీ కుటుంబం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. మీకు ఎలాంటి హక్కు బలం అనేది మొత్తమే పోతుందండి. అన్నదమ్ముల బలం అనేది పోతుంది మీకు. అది అదే అనుభవించే వాళ్ళకు తెలిసి ఉంటుంది ఇప్పటికే ఎట్లున్నది పరిస్థితి, ఏం కథ. కనీసం రాఖీ అందరు చుట్టుపక్కల రాఖీలు కట్టుకోవడానికి వస్తే ఇప్పుడు వాళ్ళ భర్తలకు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా కట్టడానికి వస్తారు కదా, వాళ్ళను చూసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, అయ్యో నా అన్న దగ్గరికి నేను కూడా పోయి రాఖీ కట్టేటోని కదా, ఇట్లా చేసుకోకుంటే నా పరిస్థితికి ఇట్లయిందనే బాధ ఉంటది, కానీ చెప్పుకోలేకపోతారు. కానీ అట్లా చేసుకోకండి, మరీ అధ్వానం చేసుకోకండి. మీరు చిన్నప్పుడు పుట్టిన కాడ నుంచి మొదలు పెడితే మా చెల్లెని వాళ్ళు ఎంత మంచిగా గావురంగా పెంచుకుంటారు, మా అక్కని ఎంత గావురంగా చూసుకుంటారు, వాళ్ళతోని మీరు గడిపిన క్షణాలు ఉంటాయి. నా అన్న, నా తమ్ముడు, నా చెల్లె అని ఎంత మంచిగా చూసుకుంటారు. ఫ్యామిలీ కూడా ఎంత మంచిగా గమ్మత్ ఉంటుందండి. ఈ ఈ డబ్బుల కోసం, ఈ ఆస్తుల కోసం ఇలాంటి మంచి మంచి సంబంధాలన్నీ చెడగొట్టుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఇది మీరు వేరే తప్పుగా అనుకోకండి. నేను కొన్ని చూసిన కాబట్టి నా అనుభవం ప్రకారం చెప్తున్నా. ఈ వీడియో చూసి కనీసం ఎవరైనా ఒక్కరు మారుతారు కావచ్చు అని అనుకుంటున్నా. మంచిగా ఈ రాఖీ పండుగను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకొని ఈ రాఖీ పండుగ నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగ వరకన్నా మీరు పోయి దర్జాగా మీ అమ్మగారింటికి వెళ్ళి మీ అన్నదమ్ములకు రాఖీ కట్టి సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.